బీసీ రిజర్వేషన్ల ద్వారా విద్య ఉద్యోగ స్థానిక సంస్థల ఎన్నికల్లో సమన్వయం జరుగుతుందని బీసీ జేఏసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద నిర్వహించిన ధర్మ పోరాట దీక్షలో ఆయన పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల కోసం ఉద్యమించాల్సిన సమయం వచ్చిందన్నారు. కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు తరహాలో ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని పిలుపునిచ్చారు. ఈ దీక్షలో హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, శాసనసభ పక్ష నేత మధుసూదనాచారి, ఎమ్మెల్సీ కోదండరాం, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, ఎల్ రమణ, మధు యాస్కి గౌడ్ తదితరులు పాల్గొని తమ మద్దతు తెలిపారు. ప్రజలు అసలు ప్రత్యామ్నాయానికి కావాల్సినటువంటి ఒక దార్శనికమైన ఆలోచన బీసీలకు ఉండాలి. వద్దులాలి బీసీ కులాల ఐక్యత. ఎందుకంటే రిక్రూట్మెంట్ అవుతున్నాయి, ఎందుకు ఇస్తారు? 40% ఎడ్యుకేషనల్ ఇంటర్వ్యూ అవుతున్నాయి, డాక్టర్లు ఇంజనీర్లు వస్తున్నారు. మరి మన వాళ్ళు ఎంతమంది ఇంజనీర్లు అవుతుంది, ఎంతమంది డాక్టర్లు అవుతుంది? ఆ అవకాశం ఎందుకు ఇస్తారు? ఎవరు మాట్లాడతారు? లక్షల మంది పిల్లల జీవితాల గురించి ఆలోచిస్తారు, కొన్ని వేల మంది పోస్టుల గురించి ఇప్పిస్తారు, అనుభవిస్తారు, మోసం చేస్తాము. పార్లమెంట్ లో బిల్లు పాస్ అయితేనే వస్తుంది. మొదటి నుంచి మేము మా పార్టీ నుంచి రమణ గారు మేము అందరం కూడా మద్రాసులో ఇచ్చినాం, మద్రాసులో చూసి వచ్చినాం, గవర్నమెంట్ నివేదిక ఇచ్చినాం. అనుకున్న ప్రకారం పాస్ చేసారు, కానీ పార్లమెంట్కి పంపింది, కానీ అది కూడా అడగలే. ఎవరైనా అక్కడ పోయి ఎన్ని చేయాలి, ధర్నా చేయాలి. ఎవరు ధర్నా చేసి ఇస్తారు? ఇలా కాంగ్రెస్, బీజేపీ, ఈ పార్టీ అప్పటి కాదు, అందరు ఎంపీలు ఐక్యం కావాలి. ఇలా కాంగ్రెస్ పార్టీకి 240 ఎంపీలు ఉన్నాయి, బీజేపీ పార్టీ 2 పార్టీలు అనుకుంటుంది. కాంగ్రెస్ పార్టీ అక్కడ తీసుకొని పెట్టింది, బీజేపీ అందుకొని పార్లమెంట్లో బిల్ పాస్ చేయాలి. పాస్ చేస్తే అయిపోయింది. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ చేసేది ఏం లేదు, తీర్మానం చేస్తాం. చట్టసభలో కూడా ఎమ్మెల్యేలు, ఎంపీలుగా 33% రిజర్వేషన్ ఉండాలని చెప్పి కూడా అసెంబ్లీ తీర్మానం చేస్తాం. మహిళలకు 33% ఉండాలని కూడా అసెంబ్లీ తీర్మానం చేసి పంపినాం. మండలాలకు ఒక గురుకులం ఉండాలని తీర్మానం చేసినాం, 1000 గురుకులాలు ఏర్పాటు చేసినాం. కనుక వీళ్ళందరం ఐక్యమైనంత దయచేసి ఈ ఐక్యతను ముందుకు తీసుకుపోవాలి, పోరాటాన్ని గట్టిగా చేయాలి. ఇది స్టార్ట్ అయింది, ఈ ఐక్య దీక్షతో స్టార్ట్ అయింది. 15 రోజులకు కార్యక్రమం ఇచ్చి ఉత్తర్వికి తీయాలి. ఇలా ప్రభుత్వం ఏం చేస్తుంది? రిజర్వేషన్ 40% అని చెప్పి ఏదో కోట్ల పేరు మీద మళ్ళా 23% రిజర్వేషన్ పైన ఎలక్షన్ పెట్టాలని ప్లాన్ చేస్తాం. ఈ ఉద్యమాన్ని జేఏసీ యొక్క ఉద్యమాన్ని దీన్ని రాష్ట్రంలో మండల స్థాయిలో తీసుకెళ్లాలని నేను మీకు సభాముఖంగా మనం చేస్తున్నాను. రాష్ట్రంలో ఉన్నటువంటి మండల స్థాయిలో తీసుకెళ్ళాలి. అప్పుడే ఒక చైతన్యం అనేది వస్తుంది, ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. ఆ రకమైనటువంటి కార్యాచరణ రూపొందించి దీర్ఘకాలికమైనటువంటి ప్రణాళిక ఏర్పాటు చేసి ముందుకెళ్తే తప్పకుండా నాకు విశ్వాసం ఉంది, ఏ పోరాటమైనా తప్పకుండా విజయం సాధిస్తుంది. ఎప్పుడు ధర్మం మీద ఆధారపడుతుంది. ధర్మము, సత్యం అనేది మనం ఎంత ఉంటే విజయం మనదే అనే విషయాన్ని తప్పకుండా గమనించాలని నేను మీకు సభాముఖంగా మనం చేస్తాను. సత్యం అనేది మనం అంటున్నాం, మనం చెప్పేది సత్యము, మేము అబద్ధం చెప్పట్లేదు. కాబట్టి మనం ధైర్యంగా, విశ్వాసంగా చెప్పాల్సిన అవసరం ఉంది. అంతేగాని విధానంగా మనం చేయకూడదు. ఆ రకంగా ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్ గారు, విజయ కృష్ణ గారు వారు నిరంతరం ఈ కార్యక్రమంలో పాల్గొని ఇంకా అనేక మంది భాగస్వామ్యం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా కొంతమంది ఉన్నారు. ఇప్పుడే నేను నాకు ఎర్రసంతం వచ్చినా కదా పెళ్లిలో వచ్చినప్పుడు నేను అడిగాను, నువ్వు కూడా బీసీ సంఘం ఉంది కదా, నువ్వు బీసీ సంఘానికి వస్తలేదా, నువ్వు భాగస్వామి లేదంటే నేను వస్తున్నా చెప్పినా. ఆ రకంగా ఇప్పుడే వెళ్ళాను మాట్లాడు. అన్ని సంఘాలను మీరు ఆహ్వానించడము, అందరూ దగ్గర తీసుకోవడం, బీసీల ఐక్యత మన ప్రధాన లక్ష్యమని ఈ వేదికను ఇంకా పెంపొందింపజేయాలని నేను మీకు సభాముఖంగా కోరుతాను. చాలా ఈ దేశం సుదీర్ఘమైనటువంటి పోరాటం చేసి స్వాతంత్రాన్ని సంపాదించుకున్నాం. నేను విన్నటువంటి మాట ఏంటంటే, దేశ స్వాతంత్ర పోరాటంలో దేశం మొత్తం మనస్ఫూర్తిగా లీనమై గాంధీజీ గారి నేతృత్వంలో భాగస్వాములై దేశ పోరాటం సాగుతున్నటువంటి సమయంలో ఆ మహోద్యమంలో పాల్గొన్న పాత్రధారులైనటువంటి ప్రతి ఒక్కరి విశ్వాసం అన్ని సమస్యలకు
పరిష్కారం దేశానికి స్వాతంత్ర్యం. ఇది మొదటి ఘట్టం అయితే ఈ దేశ ప్రజాస్వామ్య సౌధానికి పునాది రాళ్ళు బీసీ. ఈ దేశంలో రాజ్యాధికార మార్పిడి పార్టీల మధ్య ఎప్పుడు జరిగినా, ఎవరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఆ ప్రభుత్వాలు ఏర్పడడంలో గణనీయమైన క్రియాశీలమైన అద్భుతమైనటువంటి పాత్ర పోషించింది బీసీలు. ఏదైనా మనం నిర్ణయం తీసుకొని చేసినప్పుడు అది అమలు జరిగే విధంగా ప్రభుత్వం ప్రయత్నం చేయాలని నేను సభాముఖంగా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. అమలు చేయడం చాలా ముఖ్యం. అనేకమైనటువంటి హామీలు ఇవ్వచ్చు, అమలు చేయాలి. ఉదాహరణగా సెన్సెస్ ఉన్నాయి, కులగణన. దేశంలో కులగణన జరగాలని 1947 నుంచి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ప్రయత్నం చేస్తున్నారు. కానీ కులగణన జరగలేదు. బ్రిటిష్ పరిపాలన ఉన్నప్పుడే 1931లో కులగణన జరిగింది. కానీ ఈ రోజు గమనించి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మొట్టమొదటిసారి భారతదేశంలో ఏ పరిస్థితుల్లో ఏమన్నా పర్వాలేదు కులగణన జరిపి తీరుతామని నిర్ణయం చేసుకొని ఈ నవంబర్లో కులగణన ప్రారంభం కాబోతుందని నేను మీకు సభాముఖం. ఈ కులగణన వచ్చిన తర్వాతనే సంఖ్య నిర్ధారించబడ్డాం. ఎవరెంత మంది ఉన్నాం, ఏ నిష్పత్తిలో ఉన్నాం, ఎవరి యొక్క పాత్ర ఎంత అనేటువంటి విషయం రాజ్యాంగబద్ధమైనటువంటి. ఏదో ఒక పార్టీ వాళ్ళు చేసేటువంటి కార్యక్రమం కాదు. జాతీయ జనగణన చేసేటువంటి సంస్థ ఏదో ఆ సంస్థ 10 సంవత్సరాలు ఒకసారి చేస్తుంది. కాబట్టి నేను అడుగుతా ఉన్నాను నా ప్రశ్న 1931 నుంచి చేయలేని ప్రశ్న. అందుకని మనం ప్రధానమైన ఇష్యూస్ మనం పోరాటం చేయాలి. ప్రజల్లో జాగృతం చేయడానికి పోరాటం అవసరం. కానీ పార్లమెంట్ లో చర్చించాలి. చట్టం మాత్రం బీసీల వైపు లేదు. ధర్మం న్యాయం మా వైపు ఉంది కాబట్టి చట్టం కూడా బీసీల వైపు రావాలి అని చెప్పి ధర్మబద్ధంగా, ప్రజాస్వామ్యబద్ధంగా, శాంతియుతంగా గాంధీ మార్గంలో మాత్రమే మేము ఉద్యమిస్తామనే కోణం నుంచి ఇలా ధర్మ పోరాట దీక్ష అని ఈ దీక్షకు పేరు పెట్టడం జరిగింది. ఈ దీక్ష ఎవరికి వ్యతిరేకం కాదు. ఈ దీక్ష ఎవరి పీఠాలను కదిలించడానికి కాదు. ఈ దీక్ష పాలకుల ఎవరైతే ఢిల్లీ పాలకులు ఉన్నారో, ఎవరైతే గల్లీ పాలకులు ఉన్నారో ఆ పాలకులు కళ్ళు తెరిచి ఈ ధర్మాన్ని రక్షించడానికి రాజ్యాంగాన్ని సవరించి బీసీలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42% రిజర్వేషన్లు సాధన కోసం మాత్రమే ఈ దీక్ష పెట్టినాం. ఈ దీక్షకు అన్ని పార్టీలు ఉన్నటువంటి నాయకులను ఆహ్వానించినాం. బీసీ జేఏసీ నుంచి రాష్ట్ర బంద్ చేసినాం. రాష్ట్ర బంద్కు లెఫ్టిస్ట్ నుంచి రైటిస్ట్ వరకు, రాడికల్స్ నుంచి ఆర్ఎస్ఎస్ వరకు, అదేవిధంగా విద్యార్థుల నుంచి ఉద్యోగుల వరకు ఇలా అన్ని పార్టీలు, సంస్థలు, వ్యవస్థలు, వ్యక్తులు, శక్తులు బీసీ ఉద్యమానికి మద్దతు ఇచ్చారు. నేను ఇందిరా పార్క్ వేదికగా నేను అడుగుతున్నా, మా రిజర్వేషన్లు అడ్డుకుంటున్నటువంటి ఎవరైతే అగ్రవర్ణ ఆధిపత్య సోదరులు ఉన్నారో ఇందిరా పార్క్ వేదికగా వాళ్ళకు మద్దతు ఇస్తున్నాం. రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయండి. రెడ్డిలు పేదవాళ్ళు ఎవరుంటే వాళ్ళని ప్రభుత్వం ఆదుకోండి. వాళ్లకు సబ్సిడీ రుణాలు ఇవ్వండి. మేము మాటలతో చెప్పం, చేతలలో చూపిస్తాం. ఎడ్యుకేషన్ ఇంటర్వ్యూ అవుతున్నాయి, డాక్టర్లు, ఇంజనీర్లు వస్తున్నారు. మరి మన వాళ్ళు ఎంతమంది ఇంజనీర్లు అవుతుంది, ఎంతమంది డాక్టర్లు అవుతుంది? ఆ అవకాశం ఎందుకు ఇస్తారు? ఎవరు మాట్లాడతారు? లక్షల మంది పిల్లల జీవితాల గురించి ఆలోచిస్తారు. కొన్ని వేల మంది పోస్టుల గురించి ఇప్పిస్తారు, అనుభవిస్తారు, మోసం చేస్తా ఉన్నారు. పార్లమెంట్ లో బిల్లు పాస్ అయితేనే వస్తుంది. మొదటి నుంచి మేము మా పార్టీ నుంచి రమణ గారు మేమందరం కూడా మద్రాసులో ఇచ్చినాం. మద్రాసులో చూసి వచ్చినాం. గవర్నమెంట్ నివేదిక ఇచ్చినాం. అనుకున్న ప్రకారం పాస్ చేసేది కానీ పార్లమెంట్కి పంపింది కానీ అది కూడా అడగలే. ఎవరైనా అక్కడ పోయి ఎందుకు చేయాలి, ధర్నా చేయాలి. ఎవరు ధర్నా చేస్తే ఇస్తారు. ఇలా కాంగ్రెస్, బీజేపీ, ఈ పార్టీ ఆ పార్టీ కాదు, అందరూ ఎంపీలు ఐక్యం కావాలి. ఇలా కాంగ్రెస్ పార్టీకి 240 ఎంపీలు ఉన్నాయి. బీజేపీ పార్టీ 2 పార్టీలు అనుకుంటుంది. కాంగ్రెస్ పార్టీ అక్కడ తీసుకొని పెట్టింది. బీజేపీ అందుకొని పార్లమెంట్లో బిల్ పాస్ చేయాలి. పాస్ చేస్తే అయిపోయింది. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ చేసేది తీర్మానం చేస్తాం. చట్టసభలో కూడా ఎమ్మెల్యేలు, ఎంపీలు 33% రిజర్వేషన్ ఉండాలని చెప్పి కూడా అసెంబ్లీ